మనిషికి డబ్బు అవసరమే. కానీ ఆ డబ్బు ఎంతవరకు అవసరం అనేటువంటిది కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే డబ్బుకి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం మనం. కానీ మన జీవితంలో ఆ డబ్బు ఎంతవరకు అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే దానివల్ల మనం మానసిక ఒత్తిడికి గురయ్యి చివరికి లేని కొన్ని సమస్యలు తెచ్చుకుంటాం. ఇది వాస్తవం. నేను చాలా మందిని చూశాను. అందరికీ లేనిది మనకేదో కావాలి, అందరికన్నా మనం ఏదో గొప్పగా ఉండాలనే ఆలోచన ఏదైతే ఉందో అది పూర్తిగా మనిషి దారి మళ్ళిస్తుంది. దారి మళ్ళించడమే కాదు, చాలా ఒత్తిడికి గురి చేస్తూ మానసికంగా మనిషి కృంగిపోతాడు. మరి అలాంటి డబ్బు కోసం మనం ఎంతో ప్రయత్నం చేస్తాం, కానీ అది దొరికిద్దా, చివరికి మనకు అవసరం అవుతుందంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇంత జీవితాన్ని మనకి ఆ భగవంతుడు మనకి ఇచ్చాడు, ఎంతో జీవితం. కానీ అంత జీవితంలో కొంత మనం దేన్ని ఆచరించాలి, దేన్ని మనం స్వాగతించాలి, దేనికోసం మనం ప్రయత్నం చేయాలి. ఈ విషయాలు తెలియదు చాలామంది. తెలియజేం చేస్తారంటే ఇదేనేమో జీవితం, డబ్బు సంపాదించడమే జీవితమేమో, ఆ డబ్బు కోసం బ్రతకడమే జీవితమేమో అనుకుంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. ఆ గడిపేటువంటి ఇక విషయంలోకి వచ్చేటప్పటికి ఆ మనిషి ఆయుష్యం కోల్పోతాడు. ఆయుష్యం కోల్పోయి ఇక ఏమి చేయలేని పరిస్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా మనం చాలామందిని చూసాము. కాబట్టి ఏది కూడా ఎక్కువగా తీసుకోవడం మనిషికి సాధ్యం కాదు. ఎంత కావాలో అంతే తీసుకోవాలి. అది ఏ విషయంలోనైనా సరే. మనం కుండ నిండా అన్నం వండుకుంటాం, ఒక్కసారి పెట్టేసుకొని తిన్నాం అనుకో ఏమైంది, గాఢ నెలలో వెళ్ళిపోతాం, బాగా బరువు ఎక్కిపోతుంది, కడుపు బరువుతో నింపేస్తాం. ఆ బుర్ర కూడా ఏమవుతుందంటే ఏం చేయాలో తెలియని తోచని పరిస్థితులకు వెళ్ళిపోతుంది. అదే కాబట్టి నిలలో వెళ్ళిపోతాం. మనిషి జీవితం కూడా అయితే ఎప్పటికప్పుడు నిలలో వెళ్ళాల్సిందే. కానీ ఆ వెళ్ళే ముందు మనం ఏం చేయాలి, ఎలా మలుచుకోవాలి, అసలు జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది ఎవరు చెప్తారయ్యా, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఇంకొక ఇంటోళ్ళు చెప్పరు. కంపల్సరీగా ఒక గురువు కావాలి. మనం చేసే ప్రతి పనికి ఒక గురువు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనం ఇంట్లో పని చేసేటప్పుడు అమ్మే గురువు, బయట పని చేసేటప్పుడు నానే గురువు, గుర్తుపెట్టుకోండి. మనం విద్య నేర్చుకునేటప్పుడు మనకి ఉపాధ్యాయుడు, ప్రతిదీ కూడా గురువు ఉండాలి. ఏదో గురువు లేని విద్య గుడిది, గుర్తుపెట్టుకోండి. ఇంత చెప్తున్నాము అంటే అనుభవిస్తేనే చెప్తాం. అనుభవం ఎక్కడి నుంచి వస్తుందంటే మన జీవితంలో పాటిస్తే వచ్చే అనుభవాలు వేరు. కానీ భగవంతుని ఆరాధించేటువంటి క్రమంలో మనకి ఒక మేలు కల్పిస్తాడు, భగవంతుడు ఒక వెలుగునిస్తాడు. ఆ వెలుగులో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆలోచన జ్ఞాన సంపదను సంపాదించుకోవాలి, ఆలోచన భావాన్ని సంపాదించుకోవాలి. దాన్ని జ్ఞానం అంటారు. మరి ఆ జ్ఞాన సంపదను సంపాదించుకోవాలంటే అంత తేలికైన పని కాదులే. కాబట్టి జీవితంలో దేన్ని ఆస్వాదించాలి, దేన్ని తిరస్కరించాలి, ఈ రెండింటిని మనం ప్రతినిత్యం కూడా ఆలోచించేయాలి. ఎందుకంటే మన జీవితం బాగుండాలి. ఈ జీవితంతో నలుగురు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరి జీవితాలు బాగుండాలంటే మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో మనం వెలుగునిచ్చి ఆ వెలుగుని ఇవ్వాలి. కాబట్టి ఆ వెలుగు ఇప్పుడు ఆరిపోయింది అనుకోండి, మరి ఆ ఉన్నటువంటి పిల్లలకు మనమే వెలిగిస్తాం. కాబట్టి ఏది ఇవ్వాలి, ఏది పక్కవాళ్ళు ఎదురు వాళ్ళు అన్నీ చెప్తారు. అరే నువ్వు పురుగుడుసులో ఉన్నావు అనుకో, అరే పడేసి డాబా కట్టుకోరా అంటారు. అయితే అవుతుంది, అప్పేం తెచ్చి వాళ్ళు కడుతున్నారు, మళ్ళీ అప్పు తెచ్చరాక ఏం చేస్తున్నారు, అమ్మేస్తున్నారు. అందుకని ఎవరి మాట ఇక్కడ వినకూడదు, మన మాట మనం వినకూడదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మన మనస్సు ఇప్పుడు మనస్సు నమ్మకూడదు, ఇప్పుడు ఆత్మసాక్షి నమ్మండి. నేను అదే చెప్తాను. ఓం నమః శివాయ.